హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే కువైట్లో వాతావరణం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. కువైట్లో ఎంత ఎక్కువగా ఎండ అయితే కాస్తుందో అంత ఎక్కువగా చలి కూడా ఉంటుంది. అలాగే గాలి కూడా ఎక్కువైతే ఉంటుంది. గాలి తోలినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను నేను ఇప్పుడు. ఈరోజు అయితే ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయింది. మొబైల్లో వాతావరణం చూస్తే సాయంత్రం 5 గంటల వరకు అయితే గాలి అయితే ఉంది. ఇలా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు గాలి తోలితే చాలా ఇబ్బందులు అయితే గురవుతాం మేమైతే. చూడండి ఎలా తోలుతుంది గాలి. ఇలా గాలి ఒకటి తోలితే మాకేం ఇబ్బంది లేదు. ఇలా గాలి వస్తూ వస్తూ ఇసుక కూడా కలిసి అయితే వస్తుంది. ఈ గాలి తోలడం వల్ల మేము చాలా అయితే ఇబ్బందులకు గురవుతాము. మాలాగా చాలామంది ఇలా జీవాల కాడికి వచ్చిన వాళ్ళు, తోటల కాడికి వచ్చిన వాళ్ళు అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు. నాకైతే వీడియో తీసి అప్లోడ్ చేయాలనిపించింది, అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే కోవిడ్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా చాలామందికి. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి సన్రైజ్ రాజు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అయితే చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా మేమైతే పొద్దున్నే ఒక టిప్పు గడ్డి తీసుకొని వేసాము. మళ్ళీ 2 గంటలకు వెళ్ళేటప్పుడు మా పరిస్థితి ఏమైందో ఒకసారి చూడండి. ఇలా వెళ్ళే ముందు వీడియో అయితే తీస్తూ వెళ్తున్నాను. కువైట్లో పనిచేసే డ్రైవర్లకు, ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే ఈ ఎగసాట్లు అయితే ఉండవు. గాలికి కావచ్చు, ఎండకు కావచ్చు, వాళ్ళైతే సేఫ్టీగానే ఉంటారు. మాలాగా పనిచేసే వాళ్ళకి మాత్రం కష్టాలు అయితే తప్పవు. ఇలా ఎడారిలో వాళ్ళైతే చాలా ఇబ్బందులు అయితే గురవుతారు. అన్నం చేసుకొని తినాలన్నా కూడా వాళ్ళు తినలేరు. అయితే ఇంక బయలుదేరుతున్నాము. అసలు రోడ్డే కనబడడం లేదు మాకు కూడా. చూడండి ఎలా ఉందో. రైలులోనే ఇసుక, దుమ్ము ఎలా కలిసి వస్తున్నాయి చూడండి. బండిలో వెళ్తున్నాం కాబట్టి మాకేం అర్థం కావడం లేదు. ఒకవేళ బయటగానే వచ్చింటే కళ్ళ నిండా దుమ్ము, ఇసుకే ఉండు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పని చేయాల్సి వస్తుంది అనుకోలేదు, కానీ తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు కూడా అయిపోయే పని అయితే కాదు. 2 సంవత్సరాల వరకు చేయాల్సిందేను. ఒకవేళ మేము చేయకపోతే కోవిడ్ వాళ్ళకి అయితే ఫోన్ వెళ్తుంది. మేమేం చేస్తున్నాము అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీకైతే చెప్తాను. ఫస్ట్ మన దగ్గరకు వచ్చి ఎందుకు పని చేయలేదని అడుగుతారు. కారణం అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. చెప్పనుంటే ఖచ్చితంగా తిట్టడమో కొట్టడమో చేస్తారు. ఏ కారణం లేకుండా వీళ్ళైతే కొట్టడమో తిట్టడమో చేయరు. కువైట్లో చాలామంది మంచోళ్ళు అయితే ఉంటారు. ఎవరో 100లో 10 మంది, 5 మంది అయితే ఇలా కొడుతూ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.